దారుణమైన పరిస్థితి ఉంది. తమిళనాడు ఏంటి సార్, ఒకసారి తమిళనాడు దగ్గర కూడా వెళ్దాం. తమిళనాడు నాకు కొంచెం నాకు కూడా ఎందుకో తేడాగానే విజయ్ ఆయన చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఏదో ఇండికేషన్ ఇచ్చారు అని అర్థమవుతోంది పొలిటికల్ పార్టీస్కి. ఆయన అంటే ఇక్కడ రెండు ప్రార్థనలు చేసిన విజయ్ గుడిలోకి వెళ్ళి పురోహితుల ఆశీర్వచనాలు విపరీతంగా తీసుకున్నాడు. విజయ్ మీద అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టుగా విజయ్ మీద రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. విజయ్ ఇప్పటి వరకు ఒక ఛానల్కి ఒక పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు ఆయన. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ క్యాంపెయిన్ లో రైట్ ఎక్కడ నాకు ఇంటర్వ్యూ చూడలేదు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియదు. ఒక మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాడు. ఆయన అంతా సభల్లో ర్యాలీల్లో మాట్లాడింది మాత్రమే మనకు వస్తుంది. అఫ్కోర్స్ ఆయన తమిళ్లో మాట్లాడతారు కాబట్టి పూర్తి క్లారిటీ తోటి మనకు కూడా మనం అంచనా వేయలేం. జనాలు మాత్రం విపరీతంగా జనాలు వచ్చారు. జనాలు వచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారా అంటే మన దగ్గర కూడా ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చేంత ఓట్లు వస్తాయనేది రెండో అంశం. అయితే అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా ఉంది. ఈసారి జరుగుతున్న ఎలక్షన్స్ కరుణానిధి జయలలిత లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్. మేజర్ గా వాళ్ళిద్దరి కంట్రోల్లోనే మొత్తం తమిళ రాజకీయాలు నడుస్తూ వచ్చాయి. ఓకే, వాళ్ళిద్దరూ లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్. అండ్ అందులోనూ ఇప్పుడు ఒక వ్యాక్యూమ్, ఎట్లాంటి వ్యాక్యూమ్ ఉందంటే ఇప్పుడు స్టాలిన్ కి తన కొడుకుని పట్టం కట్టడం కోసం, కొడుక్కి పట్టాభిషేకం చేయడం కోసం ఆయన ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. ఈసారి గెలిస్తే ఉదయనిధి స్టాలిన్ ని సక్సెసర్ గా ఆయన ప్రకటించి పక్కగా జరిగే అవకాశాలు కనబడుతుంది. బికాస్ ఆయన 70 years దాటిపోయాడు స్టాలిన్ ఈ రోజున పరిస్థితులు. అండ్ ఇటువైపు చూస్తే పళనిస్వామి ఈ ఫ్యాక్షన్ ఏదైతే అన్నా డిఎంకేకి సంబంధించి ఉందో వాళ్ళు పూర్తి స్థాయి అంటే డిఎంకేకి సక్సెసర్ గా పూర్తిగా కనిపించట్లేదు. అన్నా డిఎంకేకి ఏంటంటే మేజర్ గా బీజేపీ, అన్నామలై లాంటి వాళ్ళు, లేకపోతే బీజేపీ ఎకో సిస్టము వీళ్ళందరూ కలిసి ఉండడం వల్ల, ఒక జట్టుగా పనిచేయడం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాట, ఇట్లాంటి వాటితోటి అన్నా డిఎంకేకి బలంగా కనబడుతోంది. కానీ అదర్ దాన్ దాట్ అండ్ డిఎంకే మీద వ్యతిరేకతతోటి అన్నా డిఎంకే అధికారంలోకి రావాలి. ఈ వ్యతిరేకతని విజయ్ ఎంత తీసుకుంటాడు అనేది చూడాలి. అందుకే నేను రెండు రకాల అజంప్షన్స్ వస్తున్నాయి. ఒకటి, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉండింది 2019లో. ఓవైపు జగన్ ఉన్నాడు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మధ్యలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు రాజకీయాల్లో. అంటే అప్పుడే ఆయన జనసేనతో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్లు తీసుకుంటాడు అనేది ఉండే. అందరూ ఏమనుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయి అనుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి చంద్రబాబుకే లాభం అయ్యే అవకాశం ఉందని సర్వేలు చెప్పాయి. దానికి భిన్నంగా జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలలేదు, ప్రభుత్వ ఓట్లే చీలినట్టుగా మనం చూడాలి. అండ్ పవన్ కళ్యాణ్ ఎంత మేర ఇంపాక్ట్ చేయగలిగాడంటే ఆయన ఒక్క సీట్ కూడా గెలవలేకపోయారు, కానీ కొంత ఓట్ షేర్ తీసుకొచ్చుకున్నారు. కానీ జగన్ కి పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రైట్, తమిళనాడులో ఏం జరుగుతుందో తెలియదు. సో తమిళనాడులో ఏంటంటే ఇప్పుడు విజయ్ కనుక ఎక్కువ సీట్లు తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ 98 నుంచి 120 సీట్లు అంటున్నారు. సో 100 సీట్ల పైన విజయ్ తీసుకున్నాడు అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎంజీఆర్ అండ్ ఎన్టీ రామారావు స్టైల్ అనుకోవచ్చు ఇప్పుడు తమిళనాడులో. కానీ 2026లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంజీఆర్ ఎన్టీఆర్ స్థాయిలో ఒక నటుడికి చాలా తక్కువ టైంలో, అంటే నిజంగా చెప్పాలంటే పెద్ద ఆర్గనైజేషన్ కూడా లేదు, అట్లాంటి టైంలో అంతగా విజయ్ వైపు ప్రజలు నిలుస్తారా? ఐ డోంట్ థింక్ సో. నాకైతే అట్లా కనిపించట్లేదు. బట్ స్టిల్ ఆయన 100 సీట్లు అనుకుందామండి, హైపోథెటికల్ 100 అనుకుంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత అక్కడ రావాల్సింది? 117. ఇంకా 17 ఏఐడిఎంకే అలయన్స్ వచ్చి కలిసే అవకాశం ఉందా? అప్పుడు ఎవరైనా గెలవచ్చు, బీజేపీ అయినా రావచ్చు, మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గెలవాలి అక్కడ. బీజేపీ గెలకపోయినా ఏడీఎంకే, బీజేపీ కూడా ఎన్నో కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. 3-4 రావచ్చు అని అంటున్నారు. అండ్ కాంగ్రెస్ రావచ్చు. ఓకే, కాంగ్రెస్ కు 10 సీట్లు వచ్చాయంటే కాంగ్రెస్ సపోర్ట్ చేయొచ్చు. అంటే పోస్ట్ పోల్ ఎట్లాంటివి మారుతాయో మనం చూడాల్సి ఉంటది. ఇప్పుడు డిఎంకే మాత్రం ఈసారి అధికారంలోకి రాకపోతే డిఎంకే భవితవ్యం కొంచెం కష్టమే ఫర్ ఎవర్, నాకైతే అట్లా అనిపిస్తుంది. అక్కడ రైట్, ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడుగా, ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు కానీ డిఎంకే చరిష్మాలో ఉదయనిధి స్టాలిన్ కనిపించట్లేదు. అదేదో ఆయన సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఇది వైరస్ అంటూ అదంటూ ఇదంటూ ఒక ద్రవిడియన్ ఓట్ ని రాబట్టుకునే ప్రయత్నం ఉదయనిధి స్టాలిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయనకు ఆ స్టేచర్ కనిపించట్లేదు. బికాస్ కరుణానిధి లాంటి వాడు నడిపినటువంటి ద్రవిడ రాజకీయాలు అవి.
సో ఆ పర్టికులర్ డిఎంకే లోనే చాలా స్ప్లిట్స్ కనబడుతున్నాయి. అక్కడక్కడ కొంచెం కమ్యూనిటీ వైజ్ సామాజిక వర్గాల సమీకరణల్లో వచ్చినటువంటి గొడవలు కనిమొళి ఇవన్నీ ఉన్నాయి. చీలిక తీసుకురావచ్చనే ఒక మాట వినిపిస్తుంది. అది కూడా వినిపిస్తోంది. ఇక్కడ అళగిరి కి సంబంధించిన ఫ్యాక్షన్ ఒక వైపు ఉంది, కనిమూలికి సంబంధించిన ఫ్యాక్షన్ ఒక వైపు ఉంది. సో ఉదయనిధి స్టాలిన్ కి అంత ఈజీగా ఉండే పరిస్థితి లేదు. అందుకనే బట్ ఎస్ డిఎంకే ఈసారి అధికారంలోకి వస్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను అనేది విజయ్ ఫ్యాక్టరే నాకు కొంచెం కష్టంగా, అంటే అంచనా వేయడానికి కూడా కష్టంగా ఉంది. ఒక 20-30 సీట్లు విజయ్ తీసుకున్నాడు అని అంటే కనుక ఖచ్చితంగా అది డిఎంకే ఓట్లనే స్ప్లిట్ చేస్తాడు అనేది అందరూ అంటున్నారు. అక్కడ కంప్లీట్ పొలిటికల్ షిఫ్ట్ ఉండొచ్చు. అవును, అందుకే విజయ్ స్పాయిలరా హీరోనా రైట్, మనం మే 4వ తేదీ చూద్దాం. థ్యాంక్ యూ సాయికృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మిగిలిన 2 స్టేట్స్లో మనకి స్పష్టమైన ఆధిక్యం ఎవరు ప్రదర్శిస్తున్నారనేది సర్వేలతో నిమిత్తం లేకుండానే తెలుస్తుంది. కేరళ యూడిఎఫ్ అండ్ అలాగే అస్సాంలో బీజేపీ. వెరాజ్ వెస్ట్ బెంగాల్కి వచ్చేప్పటికీ మరి అనూహ్యంగా 140 నుంచి 150 బీజేపీ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అదే జరిగితే మమతా బెనర్జీ పార్టీ భవిష్యత్తు ఏంటి? అండ్ తమిళనాడులో ఒకవేళ 20 నుంచి 30 సీట్లు విజయ్ తెచ్చుకుంటే డిఎంకే భవిష్యత్తు ఏంటి? సో దీస్ 2 ఆర్ ద బిగ్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్ మనకి మే 4వ తేదీన దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ విత్ సాయికృష్ణ గారు.